ప్రభుత్వం ఏ విధంగా అయితే వ్యవసాయ శాఖ కానీ, నీటిపారుదల శాఖ కానీ, R&B కానీ, మున్సిపాలిటీ కానీ, గ్రామాలు కానీ ఏ విధంగా నిర్వీర్యం చేసి ఏ ఒక్క ప్రజకి కూడా ఉపయోగపడకుండా చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దిగజార్చిందో అదే విధంగా ఆనాడు నామినేటెడ్ చేయబడినటువంటి చైర్మన్లు, డైరెక్టర్లు కూడా ఈ బ్యాంకుని అదే విధంగా నిర్వీర్యం చేసి ఏదైతే మా వ్యవస్థాపకులు స్వర్గీయ సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు ఏదైతే ఆశయాలతో బడుగు బలహీన వర్గాలకి ఈ బ్యాంకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగిందో అవన్నీ కూడా తుంగలో తొక్కి తమ స్వలాభాలనే చూసుకున్నారు కానీ బ్యాంకు అభివృద్ధిని మాత్రం 1% కూడా వారు తీసుకోలేదు. మనిషికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో, మనిషి బ్రతకాలంటే ఆక్సిజన్ చాలా ముఖ్యం. అదే విధంగా ఈ బ్యాంకులు బ్రతకాలంటే అప్పు ఇవ్వాలి, అప్పు వసూలు చేయాలి, దాని మీద వచ్చే 2-3% మార్జిన్ లాభంతో బ్యాంకుని రన్ చేస్తూ ఉంటారు. మేము వచ్చే టైంకి వీళ్ళు అప్పులు ఇవ్వడం మానేశారు, మేము అంతకు ముందు ఇచ్చిన అప్పును వసూలు చేయడం మానేశారు. దీన్ని వెంటిలేటర్ మీద పెట్టేశారు బ్యాంక్. ఈ వెంటిలేటర్ మీద నుంచి చల్లాశేఖరరావు గారి ప్యానల్ మీద వచ్చిన తర్వాత దీన్ని వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చాం. ఇంకా 4 సంవత్సరాలు దీనికి 9 నెలలు పట్టింది వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకురావడానికి. ఇంకా 9 నెలలు ఉంది. ఇది ఇంకా మాకు 4 సంవత్సరాల పైన ఉంది. ఈ 4 సంవత్సరాల్లోనే శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా బ్యాంకును పరుగులెత్తిస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే భారతదేశాన్ని వికసిత భారత్ గా తీర్చిదిద్దారో అదే విధంగా 1 సంవత్సరం కాలంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే వికసిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్నారో అదే విధంగా ఈ బ్యాంక్ ని చల్లాశంకరరావు గారు కూడా వికసిత ఆర్యాపురం బ్యాంక్ గా తీర్చిదిద్దడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది.